చేయొద్దంటే పని చేస్తుంది, హెల్త్ ఖరాబ్ చేసుకుంటుంది. చూసారు కదా మంచిగా గడలంటే కూలోళ్ళు పెట్టిపోయారంట, అందుకే మన పని చేస్తున్నది. ఒక్కోసారి చెప్తున్నది గ్యాస్ మా నాన్నమ్మ. బోర్ చూపెడతారనమాట, బోర్లో నీళ్ళు ఎలా ఉన్నాయని వేసి చూపెడతారంట. అయ్యో ఫ్రెండ్స్ కరెంట్ లేదంట. తాత అప్పుడు చేనులో పని చేస్తుంటారు, మస్తు ఇట్లా హెల్దీ ఉంటుంటారు కదా, మరి అప్పటికి ఇప్పటికి తేడా అప్పుడు మసాలాలు మందులు వేయకూడదు మా పంటలకు, వర్షంలకు, ఎందుకైనా మసాలాలు మందులు. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఎక్కువ ఏమైంది, పైసలు ఎక్కువైన కొద్దీ రోగాలు ఎక్కువైతున్నాయి, షుగర్లు, బీపీలు. అంత మంచిగా ఉన్నప్పుడు ఇది వస్తున్నామమ్మా. ఇప్పుడు అప్పుడేమో ఎరువులు గొర్రె ఎరువు, బల ఎరువుతో పంటలు పండిస్తుంటివి. అప్పుడు ఏ రోగాలు ఉండకుండా హెల్దీ ఉంటుంటివి. ఎవరు చేనులలో పండిస్తలేరు కదా మీరు. అప్పుడు డాడీ చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుంటుంది చేనులలో, ఎట్లా పండిస్తుంటారు, ఎట్లుంటుంది అప్పుడు? అప్పట్లో చాలా పని చేసేవాళ్ళమమ్మా మేము, ఇప్పుడు చేస్తలేము. అప్పట్లో చాలా పని, కూరగాయలు, పత్తులు, కందులు పంట పండించి అమ్ముకొచ్చుకుంటుంటిమి. అప్పుడు అంట మాకు ఎన్నో ఆవులు అప్పుడు బళ్ళు ఆవులు మస్తు ఉండే, అమ్ముతుంటి, తెస్తుంటి, అమ్ముతుంటి, పువ్వులు అమ్ముతుంటి, మార్కెట్కి పోతుంటి, అన్నీ చేసినామమ్మా. ఇప్పుడు చేస్తలేము పనులు మేము. చూసారు కదా గాయస్ అప్పట్లో ఎలా ఉండేవారు మా తాత, అందుకే ఈ స్థాయికి వచ్చింది ఫ్రెండ్స్. మరి అప్పుడు బోర్ వేస్తుంటారా? బోర్ వేసినాము, నీళ్ళు అప్పటిసంది మనకు ఉన్నాయి, బోర్ నీళ్ళు అప్పటిసంతా ఒడ్లు పండిస్తుంటాం, రోని కాడికి లేస్తుంటాం. ఇప్పటికి అప్పుడు 200 ఫీట్లకు వస్తుండే, ఇప్పుడేమో 600 ఫీట్లు. ఇప్పుడు మన దగ్గర 650 ఫీట్లు వేసినాం దీన్ని. ఇంటికాడ 550 వేసినాం నీళ్ళు. అప్పుడు తక్కువలో వస్తుండే, 150, 200 నీళ్ళు వస్తుండే. అదే మంచిది కదా, తక్కువ పైసలు. బోర్ వేయాలంటే 2 లక్షలు కావాలి ఇప్పుడు, మోటార్కు, బోరు, పొక్కకు, అట్లా. చూసారు కదా గాయస్, ఇందుకే సాయిల్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. కొన్ని ఫీట్లకి నీళ్ళు వస్తుంది, ఇప్పుడు ఎక్కువ ఫీట్లకి నీళ్ళు వస్తుంది. అప్పుడు ఊళ్ళరా 4 బావులు చేతికి వస్తుండ్రి, ఇట్లా ఈ బోర్లు గీళ్ళు లేవు అప్పుడు. ఒక్క బోర్లు కూడా లేవు అప్పుడు. చేనులలో కూడా బావులే ఉండే అప్పుడు. మొత్తం చేనులలో ఇప్పుడు 10 ఎకరాల పెట్టు బావి ఉంటుండే, ఆ బావిలకి అందరూ పెట్టుకుంటుంది. అయితే ఇప్పుడు అట్లా కాదు, ఒక్కొక్క చేనుకు ఒక్కొక్క బోరు వేస్తున్నారు. అందుకే నీళ్ళు నీళ్ళ గ్రౌండ్ తక్కువ అయిపోయింది, లోపలికి పోయినాయి, అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయినాయి నీళ్ళు. అందుకే లోపలికి 600 ఫీట్లు, 700 ఫీట్లు, 1000 ఫీట్లు కూడా వేస్తున్నారు ఒకరొకరు. అప్పుడేమో బావులు, ఇక మళ్ళీ ఇప్పుడు ఇల్లు కట్టేటోళ్ళు ఇంటింటికి బోరు. అప్పుడు కానీ లేదు, నీళ్ళు ఉంటే చాలా. ఇప్పుడు మన ఊరి దగ్గర బోరు ఉంటే ఇంకపల్లి చౌరాసలో బోరు ఉంటుండే బాయి. ఇప్పుడు బోరు ఒక్కొక్క ఇల్లు కడితే ఇప్పుడు బావులలో పోయినాయి, నీళ్ళు వెళ్ళిపోయినాయి కిందికి. అందుకే కదా అప్పుడు 200కు 150కి వస్తుండే ఫీట్లకు, ఇప్పుడు 600, 700, 1000 ఫీట్ల దాకా నీళ్ళు వస్తలేవు, లోపలికి పోయినాయి అన్ని నీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అడుగున బోర్డు వేసిరు. చూసారు కదా గాయ్స్, ఇది నాయనమ్మ అప్పుడు హెల్దీ ఉంటుండే కదా, మరి ఇప్పుడు ఇట్లా అమ్మ. అప్పుడు అన్ని కట్టెల పొయ్యి మీద వంట చేసుకున్నాము, కట్టెలు కొట్టుకొచ్చుకోవాలి, మోపులు కట్టుకుపోవాలి, అన్నం, కూర, రొట్టెలు అన్నీ చేసుకున్నాం. కూర కారం నూరుకునాలంటే రోలు. ఇప్పుడు ఏందమ్మా, బట్టలు బండ మీద బాయికి కొండపోయి బాయి కాడ ఉతుక్కుంటుంటాం బట్టలు. ఇప్పుడు వాషింగ్ మెషిన్లు, అవి మిక్సీలు, కరెంట్, అవి గ్యాస్ పొయ్యిలు, రోగాలు ఎక్కువ. ఇప్పుడు మనం స్టీల్ అవి యూజ్ చేస్తున్నాం, మరి అప్పుడు తెల్లబోగాన్లు, మట్టి మేము చేయలేము. మేము చిన్నగా ఉండగా మా అమ్మ వాళ్ళు మట్టి కుండలలో వంతుండ్రు, అందుకే అప్పటి మట్టి కుండలలో కొర్రబు వంతుండ్రు. అప్పుడు కొర్రన్నమే. నేను తెల్లన్నమ్మా, నేను పెద్దగా అయినాక నేను చిన్నగా ఉండగా మా అమ్మలు తన కొర్రబోనే. మన దగ్గర ఎవరైనా ఉంటుండే, చాలా రోజుల సంది ఉన్నది మనకి బాయి. ఊరి ముందర గరుగు బాయి అంటే ఉండే మనది.
మనం అప్పటి సంది కరువు లేదు మాకు అన్నం మంచిగానే ఉంటుండే మాట. ఇక్కడ జనరేషన్ వాళ్ళైతే హెల్దీ ఉంటలేరు, మొత్తం మలేరియా డెంగ్యూ వచ్చేస్తుంది. తింటుంటారా తిండి మంచిగా ఎక్కువ ఇప్పుడు మనం తింటున్నా అప్పుడు జర పైసలు తక్కువ ఉంటుండే కదమ్మా, తక్కువ ఉంటుండే, కష్టం ఎక్కువ చేస్తుంటే పైసలు తక్కువ ఉంటుండే. ఇంకా తాత బలర బేరం చేస్తుండే, నేను పువ్వులు తెంపిస్తుంటే బలరకు మేత కోసుకోతుంటే, ఇంటికాడ వేసి వస్తుంటే, పాలు విండిపిస్తుంటే, మస్తు కష్టపడుతుంటుంది. మరి అప్పుడు తిన్నిక మంచిగా ఉంటుందా? బియ్యం పంతుంటే చేనులో మస్తు పంతుండే కానీ పైసలు తక్కువ ఉంటుండే. పూలు 10 రూపాయలకు కిలో. అప్పుడు ఎన్ని అంటే ఇప్పుడు ఒక్క నెల ఉంటాయి కదా సామాన్లు, అవి ఎన్ని రూపాయలకు వస్తుంది? అప్పుడు 200-300లకు వస్తుండే. నెల సామాన్ 200-300 అయితే మస్తు సామాన్ వస్తుండే. కరెక్ట్ సరిపోతుంది, మస్తు సరిపోతుండే. మాకు 6 మంది ఇంట్లో, మేము 6 మంది మస్తు అవుతుండే. మళ్ళా అప్పటి వాళ్ళు హెల్దీ ఉంటున్నారు. అదే సో మా తాత అయితే టైంపాస్కి రోజు ఇక్కడికి వస్తానని సో ఆవుని కూడా తెచ్చుకున్నాడు గోసేవకి. సో ఆవుని కూడా తీసుకున్నాడు పెంచుకోవడానికి గోసేవ కోసం. సో అందుకే రోజు ఈవినింగ్ ఆవు కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. సో మేము ఆవుని కూడా చూపిస్తాము. సో మా తాత ఒక దగ్గర కట్టేశాడంట, లాస్ట్కి నేను చూపిస్తాను మీకు. సో ఇంకో చేను కాడ ఏం పెట్టారా? ఊరేళ్ళ కింద, మళ్ళీ టమాటా నారు, వంకాయ చెట్లు, కూరగాయ చెట్లు వేసినారు. చూసారు కదా ఫ్రెండ్స్, అక్కడ కూడా ఒకరోజు వెళ్ళి బ్లాగ్ తీద్దాం, చాలా బాగుంటుంది. తాత ఇక ఆవేడింది అక్కడ కట్టేసిందా, దుళ్ళల్లో పోయింది. సాయంత్రం 4 గంటల 5 గంటలకు అట్లా వస్తుంది. ఇక చూసారు కదా ఫ్రెండ్స్, సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు అలాగా వస్తుందంట ఆవే. సో అలా ఉందన్నమాట. ఇదంతా మావే గాయ్, ఫామ్ హౌస్ కోసం ఇది ఫామ్ హౌస్. ఆవులు కూడా మావే గాయ్. స్విమ్మింగ్ పూల్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ మధ్యలో ఇది వచ్చేసి గార్డెన్ ఏరియాలా ఉంటుంది ఫామ్ హౌస్లో, అలా చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా గార్డెన్ ఏరియా. ఇది ఆవులు చూస్తారు కదా, అక్కడ వైట్ కలర్ది కనిపిస్తుంది చూడండి, అది మావే. అవన్నీ ఏమో కూడా మావే ఆవులు. చూసారు కదా మా ఆవులు. చూసారు కదా గైస్, మనం ఫామ్ హౌస్ కానీ వస్తే పట్టు కుర్చీల పువ్వులు అన్నీ దొరుకుతున్నాయి. చూడండి జాస్పతి, చూడండి ఎంత బాగుందో, మంచిగా ఉండదు గాయస్, మెత్తగా తెల్లగా ఉంది. మా నాన్నమ్మ తాతతో చేసిన ఈ ముచ్చట్ల వీడియో నీకు నచ్చిందా? నచ్చితే కింద కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యోగనిష్ బ్లాగ్స్. బాయ్.